ఓం శ్రీ గణేశాయ నమః. హోళీ పండుగ గురించి తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో శోభిస్తుంది. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే హోళీ అయితే చెప్పనేక్కర్లేదు. వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరిచే రంగుల పండుగ హోళీ. ఈ ఆనందహేళైన హోళీ వెనక సాంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నాయి. తరువుల లేత ఎరుపు రంగు చిగుళ్ళు ఆకుపచ్చదనాన్ని పులుముకునే తరుణం. పూల సోయగాలు రంగుల హంగుల్ని అలుముకునే సందర్భంలో హోళీ విచ్చేస్తుంది. ప్రకృతి అంతా వింతకాంతుల సమాహారంగా వివిధ వర్ణాల బంధురంగా పలకరిస్తుంది. ప్రకృతిలో వ్యక్తమయ్యే వర్ణ వైవిధ్యానికి ప్రతీకగా జనసమూహం ఉల్లాసంగా ఉత్సాహంగా ఫాల్గుణ పౌర్ణమి నాడు రంగుల్ని చిలకరించుకుంటారు. ఆ సేతు హిమాచలం ఈ పండుగను వేరువేరు ఆచారాలతో విభిన్న నేపథ్యాలతో వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు. అందుకే హోళీ వేడుక సమిష్టి వ్యవహారమైంది. అది సామూహిక జన చైతన్య సంబరం. ఫాల్గుణ పౌర్ణమికి కాస్త అటు ఇటుగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధమైన పండుగలను నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ప్రాంతం ఏదైనా ఏ తరహాలో పండుగను నిర్వహించుకున్నా అది మత సామరస్యానికి సమైక్యతకు చిహ్నంగానే నిలుస్తోంది. దుష్ట ఆలోచనలను వదిలించుకుని వ్యతిరేక భావజాలాన్ని విడనాడి ప్రతికూల దృక్పథాన్ని త్యజించి అందరూ ఏకోన్ముఖంగా ప్రేమాస్పద భావాలతో జీవన పదంలో పురోగమించాలని హోళీ అందించే మౌలిక పావన సందేశం. హోళీ పండుగతో ముడిపడిన గాథలు భవిష్యత్తు లింగ పురాణాల్లో కనబడతాయి. ధర్మరాజుకు నారద మహర్షి హోళీ పండుగ నియమాలని విశిష్టతని వివరించాడని భవిష్య పురాణం చెప్తోంది. శివపార్వతుల్ని ఏకం చేసే ప్రయత్నంలో మన్మథుడు శివుడి ఆగ్రహానికి గురై భస్మీపట్లమయ్యాడు. మదనుడి భార్య రతీదేవి ప్రార్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరంతో మిగిలిన వారికి అనంగుడిగా అంటే అదృశ్య రూపంలో మన్మథుడు గోచరమవుతాడని ఈశ్వరుడు వరమిచ్చాడు. ఆ సందర్భమే అనంగ పూర్ణిమ. గాథా సప్తశతి, కామసూత్రాలు, నాగావళి వంటి గ్రంథాల్లో హోళీ వైభవ ప్రస్తావన ఉంది. శిశుహంతకి అయిన రాక్షసి హోళిక వినాశనానికి సూచికగా హోళీ పర్వదినం ఏర్పడిందని చెప్తారు. అగ్ని కూడా దహించలేని మహాశక్తివంతురాలైన హోళిక హిరణ్యకశిపుడి సోదరి. ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. హరిభక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శ వలన హోళిక శక్తి సన్నగిల్లి ఆమె అగ్నికి తవ్వగా ప్రహ్లాదుడు ఆ అగ్నికీలల నుంచి బయటికి వస్తాడని ఓ కథ. అలాగే దుంధ అనే రాక్షసి అంతానికి సంతోషంగా ప్రజలు హోళీ జరుపుకునే సాంప్రదాయం ఏర్పడిందని భవిష్య పురాణం చెప్తోంది. బృందావనంలో రాసక్రీడా వసంతోత్సవం ఓ అద్భుత రసమయ వేడుక. గోపికలపై శ్రీకృష్ణుడు వివిధ రంగుల పుష్పాలను ఆనందాది రేఖలతో విరజిమ్మే గోపికలు గోపాలునిపై వసంతాన్ని చిలకరించారని ఓ మధురోత్సవ సంరంభంగా ఈ కేరింతల కవ్వింతల సంబరం పరిడమిల్లిందని భాగవతంలో మనకి వర్ణించబడింది. అందుకే హోళీ వేడుకను ఉత్తర భారతదేశంలో డోలా జాత్రగా నిర్వహిస్తారు. రాధాకృష్ణ మూర్తుల్ని ఊయల్లో ఉంచి లాలిపాటలను ఆలపిస్తారు. ఆ సందర్భంగా రంగుల్ని కూడా చిలకరించుకుంటారు. మధుర మీనాక్షీదేవి తపోదీక్షను చేపట్టి
సుందరేశ్వర స్వామిని తన తపోదీక్షతో మెప్పించి ఈ ఫాల్గుణ పౌర్ణమి నాడే వివాహం చేసుకుంది. దక్షిణ భారతదేశంలోని శక్తిమాతల ఆలయాల్లో ఫాల్గుణ పౌర్ణమి నాడు కళ్యాణి వ్రతాన్ని నిర్వహిస్తారు. అందుకే దీన్ని కళ్యాణ పౌర్ణమిగా వ్యవహరిస్తారని విష్ణు పురాణం చెప్తోంది. వసంత ఋతువును స్వాగతిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మను, సరస్వతిని విశేషంగా పూజించి విధాతకు కృతజ్ఞతలు తెలియజేసే పావన సందర్భం హోళీ పర్వదినం. కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని తెచ్చి హోమాగ్నిపై ఆవు పాలతో పాయసం తయారు చేసేవారు. ఆ పాయసాన్ని హోళీగా పేర్కొంటూ ప్రసాదంగా స్వీకరించేవారు. వేద మంత్రోచ్చారణలతోటి అగ్ని ఆరాధన క్రతువుగా హోళీని నిర్వహించుకునే ఆచారం ప్రాచీన కాలం నుంచి ఉంది. వేదకాలంలో సోమలతతో చేసే సోమయజ్ఞం విశేషమైంది. ప్రజాపతి బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి చేసే ఈ యజ్ఞాన్ని మహావ్రతమని కూడా అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆచరించే ఈ మహావ్రతంలో భాగంగా సోమలతల నుంచి సేకరించిన ద్రవాన్ని ఋషీశ్వరులు ప్రకృతి ప్రసాదంగా స్వీకరిస్తారు. సోమరసం స్వీకరిస్తే అమృతం తాగిన అనుభూతి కలుగుతుంది. మేడు చెట్టు కింద సోమయజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వేదాధ్యయనాలు చేస్తూ పున్నమి వెలుగుల్లో యజ్ఞ విధి విధానాలను అనుసరిస్తూ ఓ ఆహ్లాదపూరితమైన సంప్రదాయ వాతావరణాన్ని వైదికులు ఆవిష్కరింపజేస్తారు. ఫాల్గుణ పున్నమి నాడు జరిగే ఈ వేడుక హోళీ పండుగకు ప్రాతిపదిక అయింది. ఈ హోళీ పండుగ ఎలా జరుపుకోవాలి? ప్రకృతి సహజమైన రంగులతోనే హోళీని జరుపుకోవాలి. హానికరమైన కృత్రిమ రంగులతో హోళీ జరుపుకోవడం సాంప్రదాయ విరుద్ధం. ఫల పుష్ప రసాలను సమ్మిళితం చేసి రంగులుగా చిలకరించుకోవచ్చు. పసుపు కలిపిన చందనం, అష్టగంధం, వృక్షమూలాల రసం, మోదుగు పుష్పాల గుజ్జు, మందార పువ్వులు, గులాబీ పువ్వుల నుంచి తీసిన రసం కలిపిన జలాన్ని హోళీ రంగులుగా వినియోగించటం మన సంప్రదాయం. పర్యావరణానికి హితంగా హోళీని నిర్వహించడం వల్ల శరీరానికి మనసుకు ఆహ్లాదం చేకూరుతుంది. మామిడి పూత, శ్రీచందనం కలిపి హోళీ నాడు తినడం వల్ల రాబోయే వేసవిని తట్టుకునే శక్తిని పొందొచ్చని చరక సంహిత వివరించింది. మధ్యప్రదేశ్లో భగారియా అని, మణిపూర్లో యావోసాంగ్ అని, పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో హోళా మొహల్లా అని ఇలా హోళీకి ఎన్నో పేర్లున్నాయి. హోళీ అంతరార్థం మనుషులందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటమే. ఆదిదేవుడు ఆత్మకు, పార్వతి ప్రకృతికి, మన్మధుడు మనసుకు సంకేతాలు. మనసు అదుపులో ఉండాలంటే ప్రకృతి రహితంగా ఆత్మను సంధాన స్థితికి తీసుకురావాలి. ధ్యాన స్థితిని అందుకోవాలంటే మనస్సును స్వాధీనం చేసుకోవాలి. ఇలా ప్రకృతి సహజమైన రంగులతో మనం హోళీని జరుపుకుని ఉత్సాహంగా ఆనందంగా ఉందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవా